పాయల్ రాజ్పూత్ అండ్ అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన మూవీ మంగళవారం మూవీ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ మూవీని చూడగానే నాకు పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ సూపర్ అని అనిపించింది. నాకు ఇందులో అంత బాగా యాక్ట్ చేసింది రాజ్పూత్ పాయల్. అదే విధంగా అజయ్ భూపతి అండ్ మనకు పాయల్ రాజ్పూత్ డైరెక్షన్లో వచ్చిన మూవీ RX-100 ఎలాగా ఉంటుందో అంతకు మించి కూడా ఈ మూవీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు, ఒక హర్రర్ మూవీ అని చెప్పొచ్చు, మంచి థ్రిల్లింగ్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓటీటీలో చూసినంతసేపు నాకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ మూవీని చూశాను ఓటీటీలో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు మలయాళం, కన్నడ, తమిళ సినిమాలు ఎలా రియలిస్టిక్గా ఉంటాయో, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే ఎంత రియాలిటీగా ఉంటాయో అంత రియలిస్టిక్గా కూడా అజయ్ భూపతి చాలా బాగా తీశాడు ఈ మూవీని. సినిమాటోగ్రఫీ కానీ అదేవిధంగా మ్యూజిక్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అజయ్ భూపతి స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా ఉండింది ఈ మూవీలో. మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అజయ్ ఘోష్ కానీ అదేవిధంగా జమీందార్ క్యారెక్టర్ చేసిన తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మెయిన్గా ఇక్కడ చెప్పాలంటే మనకు రాజ్పూత్ పాయల్ చెప్పాలి. తను బాగా ఇందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఇచ్చిందంటే తన క్యారెక్టర్కి చాలా న్యాయం చేసింది, అంత బాగా యాక్ట్ చేసింది. అప్పుడప్పుడు అయ్యో పాపం అనిపించేంత ఒక యాక్టింగ్ బాగా అనిపించింది. నాకు పాపం అనిపించింది అప్పుడప్పుడు. ఇందులో ట్విస్ట్ కూడా చాలా బాగా ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా చాలా బాగా ఉండింది. అదేవిధంగా ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండబోతున్నట్టు మనకు క్లైమాక్స్లో ఒక హింట్ అయితే ఇచ్చారు. మెయిన్గా ఇందులో మనకు అజయ్ భూపతి డైరెక్షన్ కానీ పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ కానీ సూపర్, మ్యూజిక్ కూడా చాలా బాగుండింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.